నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. వర్షాలు కురవనున్న నేపథ్యంలో సంక్షేమ హాస్టళ్లను తరచూ పర్యవేక్షించాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 32-36 వార్డులను కార్పొరేటర్లు అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. డ్రైనేజీ కాలువలపై ఉన్న ర్యాంపులు, మెట్లు తొలగించాలని, కాలువలు శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశాలు. పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రతే లక్ష్యమన్న కాణిపాకం ఆలయ పెంచల కిషోర్. రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీ నోటిఫికేషన్లు విడుదల. శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని లావణ్య వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నూతన బార్ పాలసీ ప్రకారం నోటిఫికేషన్లు విడుదలైనట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని లావణ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బార్ పాలసీ ప్రకారం నోటిఫికేషన్ విడుదలైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారిని లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 4 బార్లకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. అందులో 3 బార్లు జనరల్ కేటగిరీలో ఉండగా 1 బారు గౌడ్ కమ్యూనిటీకి కేటాయించినట్లు తెలియజేశారు. జనరల్ బార్కి 55 లక్షల రూపాయలు, గౌడ్ కమ్యూనిటీకి 27 లక్షల రూపాయల 50,000 రూపాయలు లైసెన్స్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. గతంలో లైసెన్స్ ఫీజు 75 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు ఉండేదని, అది కూడా ఒకేసారి కట్టాల్సి వచ్చేదని తెలిపారు. కానీ ఈ నూతన బార్ పాలసీ ద్వారా 2 నెలలకు ఒకసారి వాయిదా పద్ధతిలో సంవత్సరంలోపు కట్టే వెసులుబాటు ఉందని తెలిపారు. సోమవారం నుండి ఈ నెల ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఈ నెల 28వ తేదీన జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ 3 పద్ధతుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంకుల్లో చలానా కట్టే పద్ధతి ఒకటి, ఆన్లైన్లో డెబిట్, క్రెడిట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టే పద్ధతి ఒకటి, తిరుపతి డిపిఓ ఆఫీసులో అప్లికేషన్ దాఖలు చేసుకుని అక్కడే చలానా చెల్లించడం ఒక పద్ధతి అని వెల్లడించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో 4 బార్లకి నోటిఫై చేయడం జరిగింది. 3 బార్లు వచ్చేసి జనరల్లో ఉంటాయి. 1 బారు మనకు గౌడ కమ్యూనిటీకి అంటే గీత కులాలకి కేటాయించబడింది. వీటి యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి జనరల్ బార్కి 55 lakhs. ఆ 55 lakhsని గతంతో పోలిస్తే ఆ 55 lakhs అంటే వాళ్ళకి 1 crore వరకు ఉండేది. 75 lakhs, 1 crore to 1 crore వరకు ఉండేది లైసెన్స్ ఫీ. ఎట్ ఏ టైం కట్టాల్సి వచ్చేది. బట్ ఈ న్యూ పాలసీలో వచ్చేసి మనకు ఇన్స్టాల్మెంట్ వైజ్గా కట్టచ్చు. ఎవ్రీ 2 monthsకి ఒకసారి 3 years టెన్యూర్ పీరియడ్లో మనము 1 yearకి 6 installments ఉంటాయి. సో 55 lakhsని 1 year లోపల అంటే కట్టుకోవచ్చు. ఈ గీత కులాలకి కేటాయించబడిన గౌడ కమ్యూనిటీ మన కాళహస్తి పరిధిలో గౌడ కమ్యూనిటీకి కేటాయించబడింది. సో దీని యొక్క లైసెన్స్ ఫీ వచ్చేసి 27.5 lakhs. 27.5 lakhs. వీటికి నిన్నటి నుంచే అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. 26th లాస్ట్ డేట్ అప్లికేషన్ తీసుకోవడానికి. సో ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ పద్ధతుల్లో 3 పద్ధతుల్లో బార్లకి అప్లికేషన్స్ వేసుకోవచ్చు మనము. లైసెన్స్ ఫీ ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టుకోవచ్చు ఆన్లైన్లో, అదొక పద్ధతి. నెక్స్ట్ హైబ్రిడ్ విధానంలో ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునేసి నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్లో చలాన్ పే చేయొచ్చు బ్యాంక్ ద్వారా. నెక్స్ట్ ఆఫ్లైన్ మెథడ్లో వచ్చేసి అప్లికేషన్ని డిపిఓ ఆఫీస్ తిరుపతిలో దాఖలు చేసుకొని అక్కడే చలాన్ పే చేసి అక్కడే చేసుకోవచ్చు అన్నమాట. అప్లికేషను సబ్మిట్ చేయాలి అక్కడే. సో ఈ 3 పద్ధతుల్లో మనము అప్లికేషన్ని ఇవ్వడం జరుగుతుంది. దీనికి లాస్ట్ డేటు 26. 28న డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఉంటుంది. లాటరీ విధానంలో దీన్ని సెలక్షన్ జరుగుతుంది. కలెక్టర్ గారు వస్తారు.
ఇప్పుడు ఏంటంటే రెస్టారెంట్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు. బార్ పెట్టుకునేసి ఫస్ట్ రెస్టారెంట్కి 1 మంత్ టైం ఇస్తారు మీరు పెట్టుకునేదానికి. శ్రీశక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలో సుమారు 5,500 మంది మహిళలు, బాలికలు లబ్ధి పొందుతున్నారని డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలియజేశారు. సూపర్ 6 పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఏర్పాటు చేసిన శ్రీశక్తి పథకం ద్వారా శ్రీకాళహస్తి డిపో పరిధిలో ఒక్క రోజుకు సుమారు 5,500 మంది మహిళలు, బాలికలు లబ్ధి పొందినట్లు డిపో మేనేజర్ మునిచంద్రయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ఆగస్టు 15వ తేదీ నుండి శ్రీకాళహస్తి డిపో పరిధిలో శ్రీశక్తి పథకం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. శ్రీకాళహస్తి డిపో పరిధిలో 39 పల్లె వెలుగుల బస్సులు, 3 ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ పథకం ద్వారా ఒక్క రోజుకి 5,500 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. దీనికి సుమారు 2,20,000 రూపాయలు, నెలకు 66 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రాయితీ రూపంలో భరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. మహిళలు, బాలికలు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఓం నమః శివాయ. గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము సూపర్ 6లో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి అంటే ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి డిపో నందు ప్రతిరోజు సుమారు 5,500 మంది మహిళలు ఈ యొక్క ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించడం జరుగుతున్నది. ఇందులకు గాను రోజునకు సుమారు 2,20,000 రూపాయల అమౌంట్ను ప్రభుత్వము రాయితీ కింద భరించడం జరుగుతున్నది. అంటే నెలకు 66 లక్షలు, సంవత్సరానికి సుమారు 8 కోట్ల రూపాయలను గవర్నమెంటే రాయితీ కింద ఈ మహిళల ఉచిత ప్రయాణానికి వినియోగించడం జరుగుతుంది. పోతే రమారమి మీద ఈ యొక్క మహిళలు 27% బస్సులలో ప్రయాణం చేయడం జరుగుతున్నది. అంటే అదనంగా ఈ మహిళలు 27% ఫ్రీ బస్ టికెట్లను వినియోగించుకోవడం జరుగుతున్నది. అంటే రోజునకు 20,000 మంది ప్రయాణికుల్లో దాదాపు 5,500 మంది ప్రయాణికులు ఈ మహిళా ప్రయాణికులే ఉచిత సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరుగుతున్నది. ఈ మహిళా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు పరిచినప్పటి నుంచి ఈ డిపోలోని 39 పల్లె వెలుగు, 3 ఎక్స్ప్రెస్ బస్సులు, 42 బస్సులలో ఈ సౌకర్యాన్ని మహిళలు వినియోగించుకుంటున్నారు. ఈ మహిళలు ఇదే బస్సులలో తిరుగుతున్నారు. బస్సులు కూడా వీళ్ళకి అనుకూలంగా అందుబాటులో ఉన్నవి. మొన్న 3 రోజులు హాలిడేస్లో మాత్రం కొద్దిగా రద్దీ కనిపించినది. కానీ బస్సులు అయితే సరిపోయినాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకు అనుగుణంగా ట్రిప్పులను వేస్తూ వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా బస్సులను ఆపరేట్ చేయడం జరుగుతున్నది. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలోని లోబావి గిరిజన కాలనీలోని పాపగారి సుభద్రమ్మ పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాలలో హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు 40 మంది విద్యార్థులకు చెస్, క్యారం బోర్డ్, బాల్, బ్యాట్లు, క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ప్రముఖ న్యాయవాది గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమైన ఉద్దేశంతో పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడా రంగంలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడా పరికరాలను ఉచితంగా పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా, బాబా ఫరీద్, నెల్లూరు గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి లోబావి గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆట వస్తువులను ఇవ్వడం, అంటే క్యారమ్స్, చెస్, వాలీబాల్స్ మిగతావన్నీ ఇచ్చి వాళ్ళు చదువుతో పాటు ఆరోగ్యంగా శరీర ఆరోగ్యం కొరకు ఆడుకునేటప్పుడు వారికి ఆట వస్తువులు కావాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున ఈరోజు సుమారు 40 మంది చదువుతున్న ఈ పాఠశాలకి విచ్చేసి వారికి అన్నిటికీ ఆట వస్తువులను హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తరఫున సంస్థ వ్యవస్థాపకులు మునీర్ బాషా గారి ఆధ్వర్యంలో మేము ఇవ్వడం చాలా సంతోషం. ఇక్కడ పిల్లలందరూ చక్కగా యూనిఫామ్స్ ధరించి బాగా
వస్తున్నారు స్కూల్కి. వారు కూడా ఈ పాఠశాలలో చదువుతో పాటు ఆరోగ్యంగా ఆటలాడుకునేదానికి ఉండాలనేసి మేము వారందరినీ కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయ అరణ్యంలో సెండర్ లోరీస్ సర్వే పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ సెండర్ లోరీస్ నిపుణుల సహకారంతో శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయ అరణ్యంలో మైసూరు సెండర్ లోరీస్పై సమగ్ర గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సర్వే ప్రకారం అభయ అరణ్యంలో 419 సెండర్ లోరీస్లు ఉన్నట్లు అంచనా వేశారు. ఇది గత కొన్నేళ్లలో ఈ అరుదైన జాతిపై జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన శాస్త్రీయ అంచనాలలో ఒకటిగా నిలిచింది. ఫలితంగా ఈ అభయారణ్యంలోని డ్రై డిసీజ్ ఫారెస్ట్ పర్యావరణ ప్రాధాన్యతను రుజువు చేయడమే కాక భవిష్యత్తులో ఈ రాతి చరజీవ రక్షకు అత్యంత ముఖ్యమైన నివాస ప్రాంతాలను గుర్తించాయి. ఈ ఫలితాలను ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన సెండర్ లోరీ సర్వే హ్యాండ్లూప్స్ కు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పక్షాన ఈ జీవి సంరక్షణను బలోపేతం చేయడం, శాస్త్రీయ వన్యప్రాణి నిర్వహణను ప్రోత్సహించడం పట్ల అంకిత భావం వ్యక్తమైంది. మైసూరు సెండర్ లోరీస్ భారతదేశంలో అత్యున్నత చట్ట పరిరక్షణ పొందిన వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో చోటు చేసుకుంది. అదేవిధంగా అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం IUCN దీన్ని నియర్ థియరీ జాబితాలు నమోదు చేసింది. క్రమబద్ధీకరమైన సర్వేలు, నివాస ప్రాంతాల సంరక్షణ, ప్రజల్లో అవగాహన పెంపు వంటి కార్యక్రమాల ద్వారా శ్రీ వెంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో ఈ ప్రత్యేక జాతి దీర్ఘకాలిక సంరక్షణను అటవీశాఖ కట్టుబడి కొనసాగుతోంది. వెబ్సైట్ ఫర్ శేషాచలం రీసెర్చ్ కోసం ఒక వెబ్సైట్ మనము ఒక 3-4 మంత్స్ లోపల మనం చేయగలుగుతాము. ఇప్పుడు వరకు ఆయన రీసెర్చెస్ కూడా దాంట్లో అప్లోడ్ చేసేస్తాం. ఏమంటే హార్డ్ కాపీగా ఉండడం వల్ల చాలా డ్యామేజెస్ తిరుగుతాయి. గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి డ్యామేజెస్ రిపేర్ చేయడం కానీ, ఫండ్ రావడం కానీ చాలా డిలేస్ ఉన్నాయి. కాబట్టి డిజిటలైజ్ వెబ్సైట్ APFDC అదే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లోనే లింక్ చేసుకొని ఒక వెబ్సైట్ తయారు చేసి దీంట్లో రిసెర్చ్ యాక్టివిటీస్, శేషాచలం సంబంధించి ఉన్న రిసెర్చ్ యాక్టివిటీస్ అన్నీ అప్లోడ్ చేస్తామనేది మనం తెలియజేస్తాం. అదే బయోలాబ్స్లో ఉన్నదాన్ని ఇప్పుడు డిజిటలైజ్ చేస్తున్నాము. దాన్ని కూడా దాంట్లో అప్లోడ్ అయిపోతాయి. ఏమంటే బయోలాబ్ అనేది సపరేట్గా శేషాచలంలో ఉన్న రీసెర్చ్ యాక్టివిటీస్ కోసమే బయోలాబ్ పెట్టినారు. ఇప్పుడు ఆల్మోస్ట్ లోపల ఉన్న అనిమల్స్ స్పెసిమెన్స్ అన్నీ క్లీన్ చేసి కొత్తగా మార్పించినాము. వెరీ సూన్ మన పవన్ కళ్యాణ్ సార్ కానీ పెద్ద లీడర్స్ కానీ ఎవరైనా వస్తే దాంట్లో పెట్టేసి ఓపెన్ చేస్తాం అనేది నా ఉద్దేశం. ఫండింగ్ ఎవరు ఇస్తారు? దీంట్లో క్యాంప్ అనేది కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ అనేది ఒకటి ఉన్నాయి. సెపరేట్గా బయోసాప్ అనేది ఒక సెపరేట్ స్కీమ్ ఉన్నాయి కన్సర్వేషన్ కోసం. దాంట్లోనే నాకు ఫండింగ్ వస్తుంది. ఈ WWF వాళ్ళు ఏమన్నా? ఆ WWF కాల్కు దీంట్లో సంబంధాలు లేవు. వాళ్ళ దగ్గర అడిగినాము, ఫండింగ్ ఇంకా రాలేదు. ప్రపోజల్ అయితే పెట్టినాము, వస్తే ఖచ్చితంగా చేస్తాం. ఏమంటే ఇంటర్నేషనల్ ఫండింగ్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. అప్లికేషన్ అయితే మనం చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అప్రూవ్ అయితే ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం. ఎస్పెషలీ బయోలాబ్ అనేది చాలా ఫేవరెట్ యాక్టివిటీ. డిపార్ట్మెంట్కు చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ కూడా బయోలాబ్లోనే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ ఇప్పుడు మన PCFs హాఫ్గా ఉన్న సారు AK నాయక్ సార్ కూడా రీసెర్చ్లోనే చాలా ఇంట్రెస్టెడ్. శేషాచలం ఇప్పుడు జోనల్ మాస్టర్ ప్లాన్ తయారవుతున్నాయి. జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఎకో సెన్సిటివ్ జోన్ లోపల ఏ విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేయగలుగుతారు. ఏమంటే ఎకో సెన్సిటివ్ జోన్ లోపల చైర్మన్ అనేది కలెక్టర్ సార్, నేను మెంబర్ కన్వీనర్. దీని లోపల జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ కలెక్టర్ సార్ ద్వారానే జరుగుతాయి. జోనల్ మాస్టర్ ప్లాన్ అనేది ఫస్ట్ ఆల్రెడీ మొదలుపెట్టినాము లాస్ట్ మంత్. ఈసారి ఇంకా మంత్లీ ఒక మీటింగ్ జరుగుతాయి. వితిన్ 3-4 మంత్స్ లోపల జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసేసి రిలీజ్ చేస్తాం. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అలౌడ్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ ప్రొహిబిటెడ్, వాట్ ఆర్ ద యాక్టివిటీస్ రెగ్యులేటెడ్ అనేది 3 కేటగిరీస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ నీ కొత్తగా ప్రపోజ్ చేయాల్సింది కూడా మనం చేసుకోవచ్చు. అది జోనల్ మాస్టర్ ప్లాన్. అదే మెయిన్ యాక్టివిటీ. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ సంబంధించి అయితే అదే మెయిన్ యాక్టివిటీ. టైగర్ కారిడార్, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ప్రపోజల్ పోయినాయి. ఖచ్చితంగా మనము ప్రపోజ్ చేసిన ఈ NH 716కి పోతున్న కారిడార్ కానీ ఇప్పుడు ప్రపోజల్లో పంపించిన 90% మనకు అప్రూవ్ అయ్యి వస్తాయనేది మన ఉద్దేశం. ఏమంటే NTCAలో ఫస్ట్ టైము శేషాచలం ఫారెస్ట్ టైగర్ కారిడార్ లోపల వస్తున్నది. శేషాచలంకు చాలా మంచిది. ఏమంటే చిట్వేల్ వరకు టైగర్ వచ్చినాయి. ఇప్పుడు కెమెరా ట్రాప్స్లో కూడా పడినాయి. అన్నమయ్య జిల్లా కూడా నేను ఇంకా 20 డేస్కు అడిషనల్ ఛార్జీలో ఉంటాను. దాంట్లో నిన్న ఒక 4-5 రోజు ముందుకు కెమెరా ట్రాప్లో టైగర్ పడినాయి.
ఆ ఇన్ఫర్మేషన్స్ కూడా ప్రెస్ నోట్ పెట్టి మనం పంపిస్తాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ, తెలంగాణ ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్, వేముల ప్రశాంత్ రెడ్డి, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న తిరుమల స్వామి కొండ మీదకి దర్శనాని కోసం రావడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వచనం తీసుకోవాలని మా కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు దర్శనం ఉదయం తోమాల సేవ, అదేవిధంగా స్పెషల్ విఐపి దర్శనం కూడా చేసుకొని ఆశీస్సులు తీసుకొని బయటకు రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులతో మరి మేము చేసేటువంటి ప్రతి కార్యానికి కూడా మంచి జరగాలని, మా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలని, నిరుపేద ప్రజలు మంచి మరి ఈ ప్రభుత్వ హయంలో బాగుపడాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఆయన చేసే ప్రతి పనికి కూడా స్వామివారు దీవెనలు ఉండాలని, అందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిసారి తిరుమలకి వస్తూనే ఉంటాను. ఎందుకంటే నా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మరియు ఆశీర్వాదం ఉంటే మన జీవితము సంతోషంగా మరియు సులభంగా సాగుతుంది. అదే కాకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తే మనసే గుడిగా మరియు మనశుద్ధి అర్చనగా అవుతుంది. ఎందుకంటే కో అంటే కొండ నుంచి పలికే కోనేటి రాయ మన వెంకటేశ్వర స్వామి ఒకటే. అదే కాకుండా మనం చూస్తే మన జీవితంలో ఉన్న అంటే భక్తులు అందరి జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి భక్తిని జ్ఞానముగా మార్చి మరియు మనందరికీ ముందుకు నడిపించేది మహాశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. మరియు ఆయన నామస్మరణంతో ప్రతి ఒక్క భక్తుడికి కూడా శక్తి పెరుగుతుంది మరియు మనకు ఒక ఆత్మబలాన్ని ఇస్తుంది. సో ఈరోజు దర్శనం చేసుకోవడం రియలీ హ్యాపీ టు బీ హియర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నేను రాబోయే ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ గురించి నేను ప్రిపేర్ అవుతున్నాను. సో అక్కడ బాగా పర్ఫామ్ చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి ఆమని, రమ్యశ్రీ, నటుడు ప్రియదర్శి వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బాబా జరుపుకో. సార్ 2 minutes విజువల్ అంతే. విజువల్ 2 minutes సగం చేయాలి. 2 minutes విజువల్ రావాలి సార్. సార్ మా వాళ్ళందరూ సార్ మీ వాళ్ళందరూ
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాల ముందు డ్రైనేజీ కాలువలపై నిర్మించిన ర్యాంపులు, మెట్లు తొలగించాలని, కాలువలు శుభ్రం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు 32, 36 వార్డుల్లో కేకే లేఅవుట్, దొడ్డాపురం వీధి, గిరిధర్ దాస్ లైన్, యాదవ వీధి, నిమ్మకాయల వీధి తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రహ్మణ్యం, శైలజ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలువురు కాలువలపై మెట్లు, ర్యాంపులు కట్టడంతో మురుగునీరు వెళ్లడం లేదని, చెత్త కుప్పలు తొలగించడం లేదనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం, ఆరోగ్య శాఖ విభాగం అధికారులు సమన్వయం చేసుకుని ర్యాంపులు, మెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదవ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కేజెక్స్ స్కూల్ సందులో చెత్త కుప్పలు ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే శుభ్రం చేయాలని అన్నారు. అలాగే ప్రజల నుండి వచ్చిన వినతులపై ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రాజు, ఏసీపీ మధు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. దొంగ ఓట్లతో గద్దెనెక్కిన బీజేపీని గద్దెదించాలంటూ తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలగురవం బాబు, దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ప్రధాన సారథ్యం వహించగా గాంధీ రోడ్డు, కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ కుటుంబం, నెహ్రూ గారు 16 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారు అదేవిధంగా 14 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఒకసారి ఓడిపోవడం జరిగింది. వాళ్ళు దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి హరిత విప్లవం సృష్టించినారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితేనే ఎన్నో విధాల సంస్కరణలు తీసుకొని వచ్చినారు. కానీ ఈరోజు ఎన్నో సంస్థలను నెలకొల్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారు అయితేమి, ఇందిరాగాంధీ గారు అయితేమి, రాజీవ్ గాంధీ గారు అయితేమి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన, లాల్ బహదూర్ శాస్త్రి. కానీ ఈరోజు 3 పర్యాయాలు ఏ విధంగా ఒక్క సంస్కరణ కూడా తీసుకురానటువంటి మోడీ ఏ విధంగా గద్దెనెక్కినాడు 3 పర్యాయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకుంటూ నువ్వు నీ ఇష్టానికి ఈవీఎంలు రిగ్గింగ్లు చేసుకుంటూ నువ్వు ఎలక్షన్లను నెక్కుతూ 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉన్నావు. ఇంకా నీ గొప్పలు ఇంకా ఉడగవు. మా రాహుల్ గాంధీ గారు బయలుదేరినారు. ఈ దొంగ ఓట్ల చోరీని మొత్తం బయట పెడుతున్నారు. ఈ 2029లో మోడీని ఇంటికి పంపించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, మా ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చేసిన దొంగ ఓట్ల చోరీని బయటకు తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అడిగిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ తప్పించుకొని తిరుగుతుంది. మిషన్ రీడబుల్ డేటాని ఇవ్వకుండా ఎక్కడ వాళ్ళ దొంగ ఓట్ల స్కామ్ బయటపడుతుందని దాచిపెడతా ఉంది. అసలు బీహార్ లో ఎన్నికలకు ముందు ఎందుకు ఓటర్ల డివిజన్ చేపట్టారంటే దానికి సమాధానం లేదు. బెంగళూరులో దాదాపు 1,08,000 దొంగ ఓటర్లు ఎందుకు నమోదయ్యారంటే దానికి సమాధానం లేదు. అసలు ఒకే అడ్రస్ గల ఇంట్లో కొన్ని వందల ఓట్లు ఎలా ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పకుండా దొంగ తిరుగుతూ బీజేపీ పార్టీకి అనుకూలంగా మోడీ, అమిత్ షా తొత్తులుగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్
ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. దానికి నిరసనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓట్ చేరిసే ఆజాదీ కార్యక్రమాన్ని తిరుపతిలో జిల్లా కాంగ్రెస్, సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులందరూ ప్రజలని చైతన్యపరిచే దిశగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఓట్ల చోరీని ప్రజలందరూ తీవ్రంగా ఖండించి దీనిని ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని సుధాకర్ న్యూరో క్యూర్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్, డాక్టర్ నిబంధనలను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా తిరుపతిలో న్యూరాలజీకి సంబంధించిన మెరుగైన వైద్యం అందిస్తూ ఎందరో జీవితాలలో వెలుగులు నింపిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ నిబంధనల సేవలను అభినందనీయమని కొనియాడారు. మున్ముందు వారి సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కంచుకొమ్మల విశ్వనాథ్, రాష్ట్ర టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు, గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా రీఓపెన్కి ఆస్కారం లేకుండా నాణ్యతతో కూడిన పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల అధికారులు తదితరులతో వర్చువల్గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారులకి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్కు తావు లేకుండా పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రతి సోమవారం అన్ని మండల, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమంను నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలని తెలిపారు. అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం కొరకు పీజీఆర్ఎస్కు రావడం జరుగుతుందని, సంబంధిత అధికారులు ప్రతి అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని తెలిపారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్కు వెళ్లకుండా రోజువారీ అర్జీలను ఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని 422 రెవెన్యూ గ్రామాలలో సంయుక్త సర్వేలను పకడ్బందీగా నిర్వహించాలని మండల సర్వేయర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, పారిశుద్ధ్య నిర్వహణ లోపం లేకుండా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మెడికల్ అధికారులు పీహెచ్సీల పరిధిలో ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని తెలిపారు. అవసరం మేరకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాలువల వద్ద నీరు నిలవకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల సమన్వయంతో చేతి పంపులను మరమ్మతు చేసి వాటి ద్వారా వచ్చే నీటిని పరీక్షలు నిర్వహించి సురక్షిత నీటిని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాల భవనాలను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే భవనాల నందు మరమ్మతులు ఉన్నచో వెంటనే మరమ్మతులు చేయించాలని, అలా కాని పక్షంలో పిల్లలను సురక్షితమైన ప్రదేశాలలోకి తరలించాలని, ఈ అంశాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, మండల అధికారులు, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వర్షాలు సమీపిస్తున్న నేపథ్యంలో రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు, చెరువుగట్లు, బ్రిడ్జిలు, లోతట్టు ప్రాంతాల వద్ద ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా చూడాలని తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా చూడాలని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ వారు అన్ని
పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల ఆగస్టు 23వ తేదీ జరగనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మండల, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యూ వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ వారు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ రోజ్మాండ్, జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, డ్వామా పీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్, సివిల్ సప్లై అధికారి రాజు, విద్యాశాఖ అధికారి కుమార్, సంక్షేమ శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా చూపించగలిగేది ఛాయాచిత్రమని చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథన్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రఫీ దినోత్సవ కేక్ను కట్ చేసి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎంతో విలువైన క్షణాలను మధుర జ్ఞాపకంగా చూపించగలిగే ఫోటోను తీసే ఫోటోగ్రాఫర్ల సృజనశీలులని పేర్కొన్నారు. ఈ మీడియా రంగంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని, నిత్యం వృత్తిలో సృజనాత్మకతను కనపరిచి ఉత్తమ ఛాయాచిత్రాలను చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాళీశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పవన్ కుమార్, శివప్రసాద్, కోశాధికారి అనిల్, సభ్యులు శివకుమార్, రాజేష్, హరీష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు జైకర్, సురేష్, ఫోటో అండ్ వీడియో జర్నలిస్టులు సూరి, మహేష్, అభి, చిరంజీవి, హేమంత్, చంద్రప్రకాష్, సీను, ప్రవీణ్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వయంభుగా వెలిసిన కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకునే లక్ష్యంగా ఏర్పాట్లు చేసినట్లు పెంచల కిషోర్ తెలిపారు. మంగళవారం కాణిపాకం ఆలయం నందు పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఆలయ పరిసరాలలో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే భక్తులను ఏ విధంగా రక్షించాలనే విషయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే సిపిఆర్ వంటి అత్యవసర వైద్య సేవలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి 21 రోజుల పాటు జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి నుంచి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏఎస్పీ నందకిషోర్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకి లార్జ్ స్కేల్లో భక్తులు, డివోటీస్ వస్తారు కాబట్టి వారి యొక్క భద్రత కోసంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఈరోజు పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా సంక్షేమ శాఖ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా వచ్చి ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అంటే ప్రత్యేక పరిస్థితుల్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒకవేళ ముందు జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటున్నాం, ఒకవేళ అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, వితిన్ నో టైం మనం ఆ స్పాట్కి వెళ్ళిపోయి వాళ్ళని ఎలా కాపాడాలి అనే దాని మీద మనం ఒక మాక్ డ్రిల్ లాంటిది నిర్వహించాం. మొట్టమొదట ఎవరైనా అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీని వదిలేసి వెళ్ళినప్పుడు దాంట్లో బాంబు ఉండొచ్చు అనే ఒక చిన్న డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాని మీద మాక్ డ్రిల్ చేసి వాటిని బాంబు డిస్పోజల్ స్కీము, అదేవిధంగా డాగ్స్ కూడా వచ్చి వాటిని వెరిఫై చేసి వాటిని ఎక్కడి నుంచి సురక్షితంగా పక్కకు తరలించే దానికి ప్రక్రియ ఎలా సాగుతుంది దాని మీద కూడా మొట్టమొదటి ఒక ఎక్సర్సైజ్ చేశారు. అదేవిధంగా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఫైర్ వచ్చినప్పుడు మన దగ్గరలో ఉన్నటువంటి హోంగార్డ్స్ కావచ్చు, ఆస్థాన సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరైనా సరే వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్తో ఆ మంటలను అదుపు చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా అగ్నిమాపక సిబ్బంది ట్రైనింగ్ ఇచ్చారు. అందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇక మూడవది ఏంటంటే క్యూ లైన్స్లో కానీ ఇంకెక్కడైనా క్రౌడ్లో ఎవరైనా వ్యక్తులు సడన్గా అనారోగ్యంతో పడిపోయినప్పుడు వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలనే దాని మీద కూడా ఒక ట్రైల్ వేశారు. ఆ అబ్బాయి పడిపోయినప్పుడు అక్కడి నుంచి ఎలా తీసుకొస్తారు, 108 ఎక్కడ పెట్టుకోవాలి, స్ట్రక్చర్లో అతను ఎలా మూవ్ చేయాలి, డాక్టర్స్ని ఎలా పిలవాలి, ఇవన్నీ కూడా ఒక ప్రయోగాత్మకంగా ఒక ట్రయల్ వేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఒక కోఆర్డినేషన్, ఒక ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు, మెడికల్ ఆఫీసర్ కానీ ఎక్కడ ఉంటాడు, ఇక్కడ పడిపోతే ఎలా కమిషన్ రావాలనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇలాంటివి జరగడం చాలా మంచిదే అని మేము అనుకుంటున్నాం. టెంపుల్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి అడిషనల్ ఎస్పీ గారు, ఎస్పీ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు.
తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులు, మన మెడికల్ ఆఫీసరు వీళ్ళు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులు వచ్చి ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాలు కురవనున్న నేపథ్యంలో సంక్షేమ హాస్టళ్లను తరచూ పర్యవేక్షించాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో సమీక్షా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. 32-36 వార్డులను కార్పొరేటర్లు అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. డ్రైనేజీ కాలువలపై ఉన్న ర్యాంపులు, మెట్లు తొలగించాలని, కాలువలు శుభ్రం చేయాలని అధికారులకు ఆదేశాలు. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల భద్రతే లక్ష్యమన్న కాణిపాకం ఆలయ పెంచల కిషోర్. రాష్ట్ర ప్రభుత్వ నూతన బార్ పాలసీ నోటిఫికేషన్లు విడుదల. శ్రీకాళహస్తి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారిని లావణ్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.